ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన మా గొప్ప తండ్రి, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా దీనిలోని సంగతులను మాకు అర్థమయ్యేలాగా మీ ఆత్మచేత బోధించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నేటికి సమాజంలో వివాదాస్పదంగా కొన్ని మాటలు చక్కర్లు కొట్టడానికి అర్థం కాకపోవడమే కారణమని మేము నమ్ముచున్నాం. దేవా, ఇలాంటి కొన్ని విషయాలు ఆలోచించేదానికి భయపడే మా జీవితాల్లో పరిశుద్ధాత్ముని సహాయం చేత అనేక సంగతులు రుజువులతో నీ సేవకుల ద్వారా మీరు మాట్లాడిస్తూ మాకు బోధ చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దీన్ని మేము ఆలోచిస్తూ ఉండగా మీ ఆత్మశక్తితో నింపి మీ పిల్లలకు అర్థమయ్యేలాగా బోధించడానికి నన్ను వాడుకొనమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి, యేసు ప్రభువారు బేతనియా నుండి వెళుతూ ఉన్నాడు. అంటే అక్కడ సందర్భం ఏంటంటే ఆయన తరచుగా ఆ మధ్య కాలంలో బేతనియా నుండి యెరూషలేముకి, యెరూషలేము నుండి బేతనియాకి వస్తూ వెళుతూ ఉన్నాడు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అక్కడే ఉండొచ్చు లేదా ఇక్కడే ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితి ఎలాంటిదంటే ఒక చోట ఉండకూడని పరిస్థితి. అందుకే ఆయన బేతనియా గ్రామం అంటే మనకు తెలుసు కదా, లాజరు మార్తా మరియా వాళ్ళ ఊరు అది. యెరూషలేముకి దగ్గరగా ఉన్న ఊరు కూడా అది. కాబట్టి ఆయన వస్తూ వెళుతున్న సమయంలో ఆయనకు ఆకలేసింది. ఆకలేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి చక్కగా అంజూరపు చెట్లు. ఇజ్రాయెల్ దేశంలో అంజూరపు పళ్ళు అంటే అంజూరపు చెట్లు అంటే విస్తారంగా ఉంటాయి. సో ఆయనకు ఆకలేసి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడట. అక్కడ ఆకులైతే చాలా నిండుగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి, కానీ తినడానికి కాయలేమి లేవు. అలా లేకపోయేసరికి ఆయన చూసి, ఇక నువ్వు ఎప్పటికీ ఎవరికి ఉపయోగపడకుండా అయిపోతావు, ఎవరికైనా నువ్వు కాయలు ఎవరు కూడా తినే అవకాశం లేదు అని దానిని ఆయన శపించినట్టుగా మనం చూస్తాం. అయితే మార్కు గారు ఏమి రాశారంటే ఆ మాటల కింద, ఇది అంజూరపు పండ్లు కాయు కాలము కాదు అని రాశాడు. అంటే అది సీజన్ కాదు, అంజూరు పండ్లు కాసే సీజను కాదు. అంటే యేసు ప్రభువారు ఎప్పుడు వెళ్ళారు దాని దగ్గరికి? అన్ సీజన్లో వెళ్ళారు. అన్ సీజన్లో దాని దగ్గరికి వెళ్ళాడు. సో అన్ సీజన్లో ఆయన వెళ్ళి సీజనల్ ఫ్రూట్స్ కోసం చూసి అవి కనబడబోయేసరికి ఆయనకి మనసులో కోపం వచ్చి ఇక ఆ చెట్టును శపించడం చూస్తూ ఉన్నాం. శపించాడు అన్న మాట మనం ఎక్కడ చూస్తామంటే 21వ వచనంలో చూస్తాం. అక్కడే చూడండి, అదే అధ్యాయంలో. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినదని ఆయనతో చెప్పు. అంటే వీళ్ళు వెళ్తా వస్తున్నారు కదా, ఇక్కడ శపించాడు. మరలా యెరూషలేము వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ ఈ చెట్టు కనపడిన దారిలో ఎలా ఉందంట? ఎండిపోయింది. మీరు కూడా ఆలోచించండి, నేను కూడా ఆలోచిస్తే, అవును ఇది సీజన్ కాదు కదా, అప్పుడు వచ్చి ఈయన ఫ్రూట్స్ కావాలంటే అది మాత్రం ఎలా వస్తుంది? దానికి ఆయన శపించడం ఎంతవరకు న్యాయం అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఖచ్చితంగా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ మనం ఎంతవరకు సర్దుకొని ఉండగలం అంటే, మనం అడిగింది దేవుడు కాబట్టి ఆయన అనాలోచితంగా ఏ పని చేయడు, అర్థం లేకుండా ఏది కూడా మాట్లాడు. ఇంకా చెప్పాలంటే లేఖనాల్లో ఏది రాయబడిన దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం, సత్యం తప్పకుండా లాజిక్ ఉంటుంది.
ఏది కూడా అనవసరంగా రాయబడిన విషయాలైతే అయి ఉండదు. ఆయన దేవుడు అడిగాడు అంతే అనుకుని మనం సరిపెట్టుకోగలుగుతాం. కానీ ఇతరులు దీన్ని ఎలా తీసుకోగలుగుతారు? అస్సలు యాక్సెప్ట్ చేయరు. తప్పు కదా, ప్రకృతిని కలగజేసింది దేవుడే అంటున్నారు. ఈ సృష్టిలో ప్రతి మొక్కను చెట్లను పుట్టుక వెనుక కారణం ఆయనే అంటున్నారు. ఏ పండ్లు ఏ చెట్లకి ఎప్పుడు కాయాలో సీజను అన్సీజను పెట్టింది కూడా సిస్టమ్ ఆయనే. కొన్ని సంవత్సరం అంతా కాస్తాయి, కొన్నేమో సీజన్గానే కాస్తాయి. నేరుడు కాయలు ఇప్పుడే కాస్తాయి, సంవత్సరం అంతా కాసినప్పుడే తినాలి. కొన్ని చెట్లు అయితే ములక్కాయలు ఎప్పుడు కాస్తాయా? ఎప్పుడు కాసే చెట్లు ఏంటి? జాంకాయల, కొబ్బరికాయలు, కొబ్బరి చెట్టు ఎప్పుడు కాస్తాయి. ఇలాగా ఈ క్రమం పెట్టింది ఎవరు? సృష్టిలో దేవుడే పెట్టాడు. ఈ క్రమం పెట్టిన దేవుడు క్రమం తప్పి అడగొచ్చా? దేవుడు పెట్టిన క్రమంలో పనిచేస్తున్న మొక్కలు క్రమం తప్పి వ్యవహరించవచ్చా? వ్యవహరించకూడదు. సో అవి కరెక్ట్గానే ఉన్నాయి. ఎవరు కరెక్ట్గా లేరనిపిస్తుంది? యేసు ప్రభు వారే కరెక్ట్గా లేరని అనిపిస్తుంది. ఆ మాటకు వస్తే క్రీస్తు విరోధులు చాలామంది ఇలాంటి విషయాలు తీసుకొని చాలా వివాదం చేసి బైబిల్ గ్రంథాన్ని తప్పుపట్టడం, యేసయ్యను తప్పుపట్టడం, ఆయన మాటలను తప్పుపట్టడం అనేది అది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం. కొత్తగా ఇవాళ మనం బాధపడే విషయం కాదు అది. ఆయన పుట్టుకే ఒక వివాదాస్పదం. ఆయన పుట్టినప్పటి నుండి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భాన్ని ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసుప్రభు వారు అలా వచ్చి అన్సీజన్లో అడిగాడు అని మనం అనుకున్నాం. కానీ ఆయనకు ఆకలేసి అక్కడికి వచ్చాడు. ఆయన ఎదురు చూసింది అంజురపు చెట్టు పండ్లు కొరకు కాదు. తెలుసు, ఎందుకంటే అక్కడున్న వాళ్ళకి అలా వ్యవసాయం తెలీదా? ఆ దేశంలో పంటలు పండించే వాళ్ళకి వ్యవసాయం గురించి తెలీదా? అవగాహన ఉండదా? ఇప్పుడు మీరు చెప్పారు కొబ్బరికాయలు ఎప్పుడు కాస్తాయని. కొబ్బరి చెట్టు గురించి మనకు తెలీదా? కొన్ని చెట్ల గురించి మన వైపు పండే చెట్ల గురించి మనకు తెలుస్తాయి, ఇతర దేశాలకు తెలియదు. ఎందుకంటే అసలు ఆ పంటే ఉండదు, ఆ చెట్లే వాళ్ళకు ఉండవు, చూసుండరు. ఎవరి ప్రాంతాల్లో ఎవరు చేసే వ్యవసాయాలు, వాళ్ళు పెంచే మొక్కలు, కూరగాయలు, వాటి గురించి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆయనకు కూడా తెలుసు. ఆయన వచ్చి ఎదురు చూసింది దేనికోసం అంటే అంజూరపు పండు కోసం కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంకొక 2 నెలలు అవి కాస్తాయని. అయితే దానికి ముందుగా అంజూరపు కాయ రావడానికి ముందుగా మరొక కాపు వస్తుందట. దాన్ని ఏదో చెప్పారు, ఫ్రీబా అనే పదంతో చెప్పారన్నమాట. దానికి ముందు కాసే కాయ. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే వృక్షశాస్త్రంలోనే ఈ అంజూరపు చెట్టు చాలా ప్రత్యేకత సంతరించుకుందని చాలామంది వాటిని చదివిన వారు చెప్తూ ఉంటారు. చెట్లలో కల్లా అంజూరపు చెట్లు చాలా విశేషమైన లక్షణాలు ఉన్నాయి, చాలా ప్రత్యేకమైంది అని కూడా వృక్షశాస్త్రము ఎరిగిన వారు ఇది చెప్తూ ఉంటారు. సో ఇది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే మన వైపు పండే పంటలు కాదు. ఈ మధ్య కాలంలో ఈ అంజూరపు చెట్లు మన దేశంలో కూడా పండిస్తున్నారు. బహుశా అక్కడికి వెళ్తే మనకు కొన్ని విషయాలు తెలియవచ్చు. ఇక విషయానికి వెళితే మనం ఈ చెట్టుకు కాయలు కాస్తాయని ఎలా చెప్పగలం? కాయలు కాయక ముందు ఈ చెట్టుకు కాయలు కాస్తాయని ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలం? కొబ్బరి చెట్టు కాయలు కాస్తాయని ఎలా చెప్పగలం? మవ్వు చూసి చెప్పవచ్చు కదా. అలాగే ములక్కాయ చెట్టు కాయలు కాస్తాయని ఎలా చెప్పగలం? చెప్పండి. పువ్వులు వస్తాయి కదా, అంతేనా? మొగ్గలో ఏదో పూత పూస్తే పువ్వులు పూతను బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే వెనకాల కాయలు వస్తాయి. ఇది మనకు గుర్తు.
ఆ దేశంలో వ్యవసాయం చేసేవారికి, అంజురపు చెట్లు పండించేవారికి, అంజురపు ఫలాలు పండించేవారికి ఈ చెట్టుకి అంజూర కాయలు వస్తాయి అని చెప్పడానికి ముందు మనం పూత చూసి ఎలా చెప్తామో, ఆ అంజురపు పండ్లు కాయడానికి ముందు మరొక రకమైన ఫ్రేవా అనే ఈ యొక్క ఫ్రూట్స్ వస్తాయట. ఇవి కూడా అదే జాతికి సంబంధించింది, కానీ కొద్దిగా కొన్ని లక్షణాలు వ్యత్యాసంగా ఉంటాయి. ఈ ఫ్రూట్స్ కూడా తింటారు, కానీ అవి చాలా టేస్ట్గా ఉంటాయి. అంజురపు కాయలు, దాని వాల్యూ వేరు, దీని వాల్యూ వేరు. ఇవి కూడా రుచి చూడొచ్చు, తినదగినవే. సో అసలైన ఫలాలు రావడానికి ముందు ఈ సూచనగా ఈ చిన్న ఫలాలు వస్తాయట. ఇవి అన్ని సీజన్లో వస్తాయి, అవి సీజన్లో. ఇవి వస్తే కానీ అవి వస్తాయి. ఒకవేళ అంజురపు చెట్టుకి ఈ ముందు వచ్చే ఈ ఫ్రేవా అనే ఫలాలు కానీ రాకపోతే ఆ చెట్టుకు అంజురపు కాయలు కాయవు అని నిర్ధారణ చేస్తారు. ఇక పంట రాదు, ఇది ఈ చెట్టు కాయలు కాసే చెట్టు కాదు. మనం చాలాసార్లు అలాగే కొన్ని కొట్టేస్తాం. ములక్కాయ చెట్లు కొట్టేస్తాం, పూత రావట్లేదు, కాయలు రావట్లేదు, కొట్టేస్తాం. కొన్ని పూతరాని కాయలు కాయని చెట్లు కొన్ని మనం తీసేస్తూ ఉంటాం. అలాగే వాళ్ళు అలా నిర్ధారణ చేసుకుంటారట. ఇవి కూడా తినదగినవే, అన్ సీజన్లో కాసే కాయలు. సో ఇది మనకు తెలియదు అంతే, కానీ వాళ్ళకు తెలుసు. ఆ దేశంలో పండించే వారికి ఈ విషయాలు చక్కగా తెలుసు. యేసుప్రభు వారు ఆకలి కొని వచ్చింది అంజూరపు పండు తినడానికి కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అవి ఎప్పుడు పండుతాయో. ఊర్లో ఉన్న వాళ్ళకి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఏ ఫలాలు ఎప్పుడు పండుతాయో తెలీదా? తెలుస్తాయి. అయితే ఈయన ఆకలి కొని వచ్చింది దేనికోసం? దానికి ముందు కాసే కాయలు, వాటిని తినడానికి వచ్చాడు. ఆ చెట్టు అది కూడా కాయల. ఇందాక మనం అనుకున్నట్టుగా కాయలు రాని చెట్లు పెంచుకోగా ఏం చేస్తాం? ఎట్ట తీసేస్తాం. ఆయన కూడా నువ్వెందుకు వేస్ట్ భూమి అని దాన్ని శపించాడు. ఇంకా అది ఎండిపోయింది, సో ఇది అక్కడ జరిగిన విషయం. ఈ విషయం అర్థం కాకపోతే మనకేమనిపిస్తుందంటే అన్సీజన్లో వెళ్ళి ఆయన సీజనల్ ఫ్రూట్స్ కోసం చూసినట్టుగా అపార్థం చేసుకుంటాం మనం. ఇంకా చెప్పాలంటే మార్కు గారు క్లియర్గా రాశారు, ఇది పండ్లు కాలము కాదు. వాళ్ళకి తెలుసు ఇది ఆ పండ్లు కాలం కాదు, దానికి ముందు ఇది అన్ సీజన్లో వచ్చేది. దీనికి లేఖనాధారాలు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా మనం చూసి ఈ మాటలు మనం నిర్ధారణ చేసుకుందాం. ఉట్టి మాటలు కాకుండా లేఖనాలు, చాలామంది ప్రవక్తులు పలు సందర్భాల్లో వారు ఏదో విషయాలు చెబుతూ, ఉదాహరణగా ఈ చెట్టును కూడా వాళ్ళ యొక్క సంభాషణ మధ్యలోనికి తీసుకొచ్చినప్పుడు పలికిన మాటలు ఏంటో మనం గుర్తిద్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం, పేజీ నంబర్ 589. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. ఫలవంతమైన లోయ. 3వ లైన్ చదువుదాం. 3వ లైన్ దగ్గర చదువుదాం. వసంతకాలము రాక మునుపు పండిన మొదటి అంజూరపు పండువలే. చాలు. వసంతకాలము రాక మునుపు పండిన మొదటి అంజూరపు పండువలే. అంటే అంజూరపు పండు కంటే మొదట ఇంకోటి ఉంది పండేది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే భక్తుడైన ఇర్మియా కూడా 24వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం ఏం చెప్పాడో. పేజీ నంబర్ 648. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లు వంటి మిక్కిలి. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లు వంటి. అంజూరపు పండ్లు వంటివి అవి కాయక ముందే ముందుగా కాసేవేవో ఉన్నాయి. ఏమండి? ఇంకా హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. పేజీ నంబర్ 749. పేజీ నంబర్ 749 హోషేయ గ్రంథం
9వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనంలో సెకండ్ లైన్ చదువుదాం. సెకండ్ లైన్ చదువు. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు. అది అంటే తొలి ఫలము ఉంది, మలి ఫలము కూడా ఉంది. ఈ తొలి ఫలమే అంజూరపు కాయకు ముందు కాసే ఫ్రేవా అనే ఒక ఫలం. మలి ఫలం ఏంటంటే దాని వెనుక వచ్చేదే అంజూరపు కాయలు. తొలి ఫలం ఉంది సరే, అర్థం చేసుకున్నారు కదా. ఇంకా మీకా గ్రంథంలో మనం చూస్తే 7వ అధ్యాయం 1వ వచనం, పేజీ నంబర్ 767. 767వ పేజీ మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో 4వ లైన్ దగ్గర నుంచి చదువుదాం. నా ప్రాణమున అన్న మాట, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయినా. నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయినా. క్రొత్త అంజూరపు పండు అంటే ముందు కాసేది. కొంతమంది దాన్ని ఇష్టంగా తింటారు, కొంతమంది దాన్ని ఇష్టపడతారు తినడానికి. అక్కడ భక్తుడికి ఇష్టం, అతనికి ఆ ముందు కాసే పండు అంటే ఇష్టమట. ఏమండి, ఇంకా మనం స్పష్టంగా క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. నహూము గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం, పేజీ నంబర్ 769. పేజీ నంబర్ 769, నహూము గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. అయితే నీ కోటలన్నీ, దానికి ముందేదో మాట పోయింది. అయితే అది నీ కోటలన్నీ, తర్వాత ఇంకో మాట ఉంది, అది అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి. అకాలపు పండ్లు అంటే కాలంలో కాయని పండ్లు, అన్సీజన్లో కాసే ఫ్రూట్స్. అకాలంలో కాసే అంజూరపు పళ్ళు వేరుగా ఉన్నాయి, సీజన్లో కాసే అంజూరపు పళ్ళు. ఒక చెట్టుకే 2 పంటలు. ఇది ప్రపంచంలోనే విచిత్రం. వృక్షశాస్త్రంలోనే ఆశ్చర్యకరమైన ఒక సంఘటన ఏంటంటే, ఒక చెట్టుకి 2 రకాల కాయలు కాయడం. ఒరిజినల్ అసలుది ఎదురు చూసేది ఏంటంటే అంజూరపు పళ్ళే. దానికి ముందుగా గుర్తుగా కాసేదే ఈ యొక్క ఫ్రేవా అనేటువంటి ఫలాలు. చూసారా, ఇవి అకాలంలో కాసే కాయలు, సకాలంలో కాసేవి అంజూరపు కాయలు. ఇప్పుడు ఈయన అకాలంలో కాసే కాయల కోసమే వెళ్ళాడు. ఆ మాటే మార్కు రాశాడు. ఏమని? ఇది అంజూరపు పండు కాయలు కాసే కాలం కాదు. ఇంకేంది క్లియర్, ఎంత స్పష్టంగా ఉందో చూసారా. ఇంకా క్లియర్గా అర్థమయ్యే మరొక మాట కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం, బైబిల్లో చివరి పుస్తకం 231వ పేజీ. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు. చాలు, అకాలపు కాయలు పెద్ద గాలికి రాలిని అనేది ఏదో సందర్భం రాస్తూ దీని ఉదాహరణగా తీసుకున్నాడు. అకాలంలో కూడా కాయలు ఉంటాయి, సకాలంలో కూడా కాయలు ఉంటాయి. సీజనల్గా కాయవలసింది కాసేది అంజూరపు పళ్ళు. దీనికి ముందు అన్సీజన్లో కాసే అదే చెట్టుకు కాసే మరొక కాయలు అకాలపు ఫలాలు, ఫ్రేవా ఫ్రూట్స్ అంటారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వచ్చి ఆ ఫ్రూట్స్ కూడా లేకపోయేసరికి, ఏది అకాలంలో కాయవలసిన అంటే పోతే లేని ఆ చెట్టును చూసి దాన్ని ఇంకేమనాలి మనం? మొద్దు చెట్ట, కాయలు కాయని చెట్టుని ఏమంటారు? మగ చెట్ట, అంతేనా? సరే, ఏదో అది అలాంటి చెట్టు మాట. అది కాయలు లేదు. అందుకోసం ఆయన దాన్ని శపించాడు.
మనమే మన ఇంట్లో ఉంచుకోం కదా, పెద్ద చెట్టు వేసి పెట్టుకుంటామండి, పనికిరాని చెట్టుని. పువ్వులే రాని చెట్లు మనం పెట్టుకుంటామా ఇంట్లో? పూలు కాసే చెట్లు అయితే అందంగా ఉంటాయని పెంచుకుంటారు, మనమే తీసి పడేస్తాం. అందుకే ఆయన శపించాడు. దీన్ని మనం ఎలా అపార్థం చేసుకుంటాం చెప్పండి? సో ఇది లోకానికి అర్థం కాకపోవచ్చు, కానీ మనకు కూడా అర్థం కావాలి. అర్థం కాకపోతే మనం సర్దుకొని ఉంటాం. సర్దుకొని ఉండవలసిన అవసరం లేదు. మార్కు గారు అంత స్పష్టంగా కింద రాశాడు కదా, ఒకవేళ అది ప్రమాదకరమైంది ఈ మాట అంటే ప్రభు పరుగు పోద్దు కదా అని అనుకుంటే ఆ లైనే ఎగ్గొట్టేవాడు. అలా ఎగ్గొట్టిని ఏమీ లేవు బైబిల్లో. యథార్థమైన గ్రంథం అని దీనికి పేరు. ఏది ఆయన నోట వచ్చినా, ఆయన ఏది పలికినా, ఏది చేసినా మనం ఆలోచించడంలో మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ప్రతిదానికి ఒక అర్థము, పరమార్థము ఉంది, ఉండే తీరుతుంది. ఇలాంటివి ఏవైనా సరే మనకు అర్థం కాకపోవచ్చు, అంత టెక్నాలజీ రాకపోవచ్చు, ఇంకా కొన్ని విషయాలు ఇప్పుడున్న మన పరిస్థితికి అర్థం కాకపోవచ్చు, భవిష్యత్తులో అర్థమవ్వచ్చు, ఎందుకంటే ఆ టెక్నాలజీ వస్తుంది. సో ఇది అక్కడ జరిగిన విషయం. దీన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు యేసుప్రభువు వారు వెళ్ళి అన్సీజన్లో వెళ్ళి ఆయన ఫ్రూట్స్ లేవని శపించిన ఆ మాట మనం దాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకోవచ్చు. అప్పుడు కూడా ఒక ఫ్రూట్స్ ఉండాలి, అవి లేవు. ఇంకా పోతే దీన్ని ఇక్కడికి వదిలేద్దాం. అసలు ఈ చెట్టుకి ఈ సందర్భాన్ని మనకు తెలియచేయడానికి చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి. ఆయనలో ఈ కోపం రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఎవరి మీదో కోపం, ఎవరి మీదో చూపించినట్టుగా అట్టుగా అసలు ఆయన బాధ వేరుగా ఉంది. దొరికింది చెట్టు అంతే. ఆయన బాధ చాలా వేరుగా ఉంది. ఏమిటా బాధ అంటే, ఇదిగో దేవాలయం మీద ఆయనకున్నటువంటి ఒక తృష్ణ. అంజూరపు చెట్టుని యెరూషలేము దేవాలయానికి సాదృశ్యంగా మనం తీసుకుంటే, అలా సాదృశ్యంగా తీసుకుని ఆలోచిస్తే అసలు ఇది మనకు ఇంకా ఆధ్యాత్మికమైన బోధ దీనిలోంచి మనకు అర్థమైపోద్ది. ఏమిటి ఆధ్యాత్మికమైన బోధ అనంటే, యెరూషలేము మందిరము అంజూరపు చెట్టుకు సాదృశ్యంగా ఉంటే, ఆ మందిరంలో ఉన్న జనులందరూ కూడా పచ్చని ఆకులకు సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఈ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు చెట్టు ఎలాగుందంట? పచ్చగా ఉంది, ఆకులతో నిండిపోయి. మందిరాలు కూడా అలాగే ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి. అబ్బా, కిటకిటలాడిపోతున్నారు. పెద్ద పెద్ద మందిరాలు, విస్తారం అంతా జనం. ఈ జనాన్ని చూసి ఆయనకు సంతోషం కలగట్ల, బాధ కలుగుతుంది. ఎందుకని? పచ్చగా అయితే ఆకుల వలె చాలామంది జనం ఉన్నారు, కానీ ఎవరిలో కూడా మారు మనసు లేదు. మారు మనసుకు తగిన ఫలాలు లేవు. కనీసం రేపైనా మారు మనసు పొందుతారు అన్న సూచనలు కూడా లేవు. రేపన్నా మారుతారులేండి, మానేస్తారులేండి, మార్పు వస్తుందిలేండి అనుకోవడానికి కూడా ఫ్రీబా ఫ్రూట్స్ లాగా, లేకపోతే చెట్లు కాదు కదా, చెట్లకి అదేంటి పూత కాయలకు ముందు పూత వచ్చినట్టుగా పూతలాగా కూడా ఎలాంటి సూచనలు కూడా మనుషుల్లో కనబడడం లేదు. ఎలా తయారైపోయారంటే, ఎలా తయారు చేసేసారు దేవుని మందిరాన్ని అంటే, ఒక్క మాటలో మీకు చెప్తాను చూడండి. వాళ్ళు ఎలా తయారు చేశారంటే, 17వ వచనంలో, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. అడ్డుగోలుగా తయారైపోయింది వాతావరణం. మందిరం అయితే కలకల్లాడుతుంది, కానీ లోపల మనుషులు ఎలా తయారైపోయారు? దొంగలు, మారు మనసు లేని దొంగలు, మారు మనసుకు తగిన ఫలాలు లేని దొంగలు.
దోపిడీదారులు భయంకరంగా మారిపోయారు. అలా ఇదే ఆయనలో బాగా రగిలిపోతుందన్నమాట, ఆయన కడుపులో రగిలిపోతూ ఉంది. అందుకే మీరు చూస్తే 15 వచనం పైన అసలు ఆ సందర్భం ఒకసారి మనం చదువుదాం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తీయనీయకుండెను. ముట్టుకోమాకండి, ఏం ముట్టుకోమాకండి, అసలు మీ చేత్తో ముట్టుకోమాకండి, ఏ పాత్ర ముట్టుకోమాకండి, అవి పరిశుద్ధమైనవి, టచ్ చేయమాకండి. రగిలిపోయాడు. ఎందుకని? జనమైతే కిటకిటలాడారు కానీ ఏమి లేదు వాళ్ళలో, మారు మనసులే. మారు మనసుకి తగిన ఫలాలు లేవు. ఎంతకాలం చూడాలి నేను? ఎంతకాలం ఓపిక పట్టాలి? బోధించేవాళ్ళు అలాగే అయిపోయారు, వినేవాళ్ళు కూడా అలాగే అలవాటు అయిపోయారు. దోపిడీ అయిపోయింది, వ్యాపారంగా మార్చేశారు. అన్నీ అమ్ముకోవడాలే. ప్రార్థన తక్కువ, అమ్ముకునే చెప్పడం ఎక్కువ మైకులో. ఇది ఎంత రేటు, వెనకాల దొరుకుతుంది, ఇది ఎంత రేటు, పక్కన దొరుకుతుంది, ఎంత రేటు, అయ్యో ఎడం పక్కన అమ్ముతున్నారు. ఎలాగైపోయిందంటారని కడుపు రగిలిపోయింది ఆయనకి. చాలా వేదన పడ్డాడు. ఏం చూడాలని ఆయన ఆశపడ్డాడంటే మారు మనసుకు తగిన ఫలాలు చూడాలని ఆశపడ్డాడు. కనీసం అంజురపు చెట్టు పండ్లు కాయడానికి ముందు వచ్చే ప్రథమ ఫలాలైన ఫేబా ఫ్రూట్స్ అన్న, అంటే ఈ సూచన అన్న కనపడుతుందేమో అనుకుంటే అది కూడా కనపడలా మందిరంలో ఆయనకి. అప్పుడు ఇక్కడ చెట్టు దగ్గర ఏం నిర్ధారణ చేసుకున్నాడు ఆయన? ఇది కాయలు కాసే చెట్టు కాదని తీసి పడేశాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇంకిక్కడ ఏం చేయాలి చెప్పండి? చూసుకుని మురిసిపోతున్నారు. దేవాలయం చూసి, ఇక ప్రపంచంలో ఎవడన్నా కట్టాడా, ఇంత పెద్దదే, 40 సంవత్సరాలు పట్టింది ఇది కట్టడానికి, ఎంత పెద్ద కట్టడం చూసావా? ప్రపంచవ్యాప్తంగా దీన్ని చూడడానికి వస్తున్నారు. ప్రపంచంలో చెదిరిపోయిన యూదులందరూ చాలామంది ఏటేటా యెరూషలేముకి వచ్చి బోళ్ళంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ మహా కట్టడాన్ని చూస్తున్నారు. ఇది చూసుకుని వీళ్ళు వ్యాపారాలు మొదలెట్టేశారు, అన్నీ అమ్మేస్తున్నారు. ఇక దీంట్లో పడిపోయారు. భక్తి లేదు, ఏం లేదు. ఏదో పారంపర్య ఆచారం కొరకు వెళ్ళటం, దండం పెట్టుకోవడం, చేయవలసింది చేయడం, ఇవ్వవలసింది ఇవ్వడం, బళ్ళు అర్పించడం, 2 పాటలు పాడడం, 4 ప్రార్థనలు చేయడం, 3 జపాలు చెప్పడం, వచ్చేయడమే. మళ్ళీ వ్యాపారం, మనసంతా వ్యాపారం, కుళ్ళు, కుశుద్ధం, ద్వేషం, పగ, అసూయ, ప్రేమలేని తత్వం, మూర్ఖత్వం, పాపం, ఏది అడ్డు అదుపు లేకుండా కొనసాగుతూ ఉంది. కనీసం ఇవాళ కాకపోతే రేపన్నా మారతారు అన్న సూచనలు కూడా ఆయనకి ఏమి, ప్రథమ ఫలం కూడా ఏమి, పూత కూడా ఏమీ కనపడట్లేదు ఆయనకి. ఒకసారి అసలు ఆ ఫలాల గురించి కూడా మనం ఒకసారి వినాలి, తెలుసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. మనలో ఏ ఫలాలు ఉండాలో అక్కడ రాయబడి ఉంది. అయితే ఆత్మఫలం ఏదనగా, 1 లెక్క పెట్టండి మీరు. 1 ప్రేమ, చెప్పండి, 2 చెప్పాలి. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మనం కూడా చెక్ చేసుకోవాలి. మనం కూడా పచ్చగా ఆకుల వలె ఉంటే అంజురపు ఆకుల వలె ఉపయోగం లేదు. ఈ ఫలం ఉందా? చూస్తున్నాడు ప్రభు, తన మందిరం వైపు చూస్తున్నాడు, తన ప్రజల వైపు చూస్తున్నాడు. వాళ్ళు ఈ ఫలాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాడు. కనీసం ఆ ఫలాలు కాయడానికి కష్టపడుతున్న విధానమైనా కనబడట్లేదు ఆయనకి. అదన్నా చూడాలనుకుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఒక మాట ఉంటుంది. మనం మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో ఆయన 13వ వచనం ఒకసారి చదవండి. ఆకులు గల అంజురపు చెట్టును
దూరము నుండి చూచి దాని దగ్గరికి వచ్చాడట. అంటే ఆయన ప్రయాణంలో ఉండగానే ఎతుకుతున్నాడు. దేనికోసం? ఈ దారిలో ఎక్కడైనా అంజరపు చెట్టు ఉంటుందా అని. ఎందుకని? ఆయనకు ఆకలేస్తుంది. దూరం నుండే చూస్తూ ఉన్నాడు చెట్టు కోసం. దొరికింది, చెట్టు దగ్గరికి వచ్చాడు. కానీ కావలసిన ఆయనకు దొరకలా. గమనించండి, ఈరోజు యేసు ప్రభు కూడా చాలా దూరం నుండి మనల్ని చూస్తూ ఉన్నాడు. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు సడన్గా రెండవ రాకడా ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు చెట్టు దగ్గరికి రాగాని, సంఘం దగ్గరికి రాగాని, వధువు కన్యక దగ్గరికి రాగాని ఇక్కడ ఏం కనబడాలి? ఆయనకి మారు మనసుకు తగిన ఫలాలు కనబడాలి. ఇవి కనబడకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆయన వదిలిపెట్టేశాడంటే ఎండిపోవడమే పరిస్థితి. సిద్ధపడిన వారిని తనతో తీసుకొని వెళతాడు. ప్రభు ఆకలి ఏంటో తెలుసా? నీలో నాలో ఈ ఆత్మ ఫలాలు చూడాలని. ప్రభు ఆకలి ఏంటో తెలుసా? మన పక్షంగా మనలో మార్పు చూడాలని. ప్రభు ఆకలి ఏంటో తెలుసా? మనలో మారు మనసు అనుభవాన్ని చూడాలని. ఆశతో చూస్తున్న దేవుడు, దూరం నుండి చూస్తున్న దేవుడు, ఏదో ఒక రోజు మన దగ్గరికి రాబోతున్న దేవుడు. ఆయన వచ్చేసరికి సంఘం సిద్ధపడిన కన్యకలాగా తయారైపోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన పిల్లలు ఫలభరితమైన వారిలాగా తయారైపోయి ఉండాలి. ఆయన వచ్చేసరికి మారు మనసుకు తగిన ఫలాలు మనం కాసి ఉండాలి. మళ్ళీ అప్పుడు పోస్తామండి, పోతా అంటే కుదరదు. ఇక అంజురుపు చెట్టుకు 2 లక్షణాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. మనకు ఒకటే, మనకేమో డబుల్ ఛాన్స్ లేదు. అయ్యా నరకంలో కూడా మరొక అవకాశం ఉందా అంటే లేదు, ఒకటే పోతా. దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. సరే, ఏదో అంజురపు చెట్టు ఎవరు అపార్థం చేసుకున్నారు, ప్రభు మాటలు అనుకో, మనకు అర్థమైంది కదా. సో దీని నుండి చాలా ప్రాముఖ్యమైన విషయం, ఆయన హృదయ వేదన చాలా కీలకమైన విషయంగా మనం తీసుకోవాలి. ఏమంటే 18వ వచనంలో 18 చెప్తుండే, శాస్త్రులు ప్రధాన యాజకులు ఆ మాటలు విని ఆయన చంపడానికి కూడా వెనకాడలేదట. చంపడానికి కూడా వెనకాడ. ఎవరు ఎన్ని కుట్రలు పన్నుతున్నా కూడా ఆయన మనస్సంతా ఏంటంటే, నా ప్రజలు ఫలించలేదే, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఫలించలేదే, నన్ను అంగీకరించిన వాళ్ళు ఫలించలేదే, ఏదో వచ్చేసారు, నమ్ముకున్నారు, బాప్తిజం పొందేశారు, మతం మార్చేసుకున్నారు, కానీ మనసులు మార్చుకోలేదే అని బాధ ఆయనకి, బుద్ధి మార్చుకోలేదే అని బాధ ఆయనకి. మారవలసినవి మారకుండా నువ్వేం మార్చుకున్నా, ఫోటోలు మార్చుకున్నా, రూపం మార్చుకున్నా, మతం మార్చుకున్నా ప్రయోజనం లేదు, ఎండిపోతాం. ఆయన నీలో నాలో మనుషులందరిలో చూడాలనుకున్నది అదే. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి, ఆయన స్వారూప్యం, ఆయన పోలికలు రావాలి. అదే ఆయన ఎదురు చూశాడు. మనం ఆరాధన వర్తమానం కూడా కదా, ఇంత పెద్ద ప్రణాళిక వేసి, ఇంత పెద్ద టీమును తయారు చేసి, ఇంత పెద్ద వాళ్ళకి కోర్స్ ఇచ్చి ఎందుకు పంపించాడు? దేనికోసం అంటే మారు మనసును గురించిన వార్త ప్రకటించడానికి, దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి. ఆయన ఎంత కష్టపడుతున్నాడు మన కోసం, మనం ఫలించాలని. కాబట్టి ఈరోజు ఈ మాటలు విన్నా మనం దీన్ని సీరియస్గా తీసుకొని ఫలించే దిశగా మనం వెళ్ళాలి. టైం లేదు అనుకుంటాం మనం, చాలా టైం ఉందని. నాకు 2 రోజుల క్రితం ఒక్కసారిగా బుధవారం కదా, బుధవారమే మేము ఇక్కడ ప్రార్థన చేసుకుని కొద్దిగా హెడేక్గా ఉందని ఇంటికి వెళ్ళే క్రమంలో నా ఒళ్ళంతా చెమటలు పట్టి నేను బండి మీద ఇంటికి వెళతానో లేదో తెలియనంత దారుణం అయిపోయింది. కరెక్ట్గా ఇంటికి వెళ్ళేసరికి బ్రీతింగ్ ఆగిపోయింది నాకు. అంటే కరోనా వచ్చిన ఎఫెక్ట్ వలన కావచ్చు, మొత్తానికి బ్రీతింగ్ ఆగిపోయింది. ఇక నేను మనసులో ఒకటి అనుకున్నా, ప్రభా చాలు, ఇంకొంత పని చేసేదానికి అవకాశం ఇచ్చావు, చాలు, నేను రెడీగా ఉన్నాను ప్రభా, నేనేమి కోరికేం కోరను, నీ చిత్తం అనుకున్నాను అంతే.
ఇక ఆవిడ ఇంట్లో గ్యాస్ బిల్లను ఇంకోటి ఏదో పారాసెటమాల్ ఇచ్చి వేడి నీళ్ళు ఇచ్చి అవన్నీ చేసేసరికి ఇక నేను కాముగా కళ్ళు మూసుకుని ఎవరికి ఏం చెప్పలే, పడుకున్నా. ఎందుకంటే నాకు ఆ బాధ నాకే తెలుస్తుంది, బ్రీతింగ్ ఎంత కష్టమే. ఎందుకంటే ఆ పడ్డాను కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంక ఇది ఆగిపోద్దు ఇంక అరగంటలో ఆ పావు గంటలో అనుకుంటున్నాను. కానీ మరలా స్టార్ట్ అయిపోయింది, రిలాక్స్ అయిపోయాను. తెలీదు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు. మీరు నమ్మరు, నేను పెద్ద హాస్పిటల్ నుంచి అటువైపు నుంచి పని మీద వెళ్ళి వస్తూ ఉంటే చాలా స్లోగా ఉన్నారు ఇద్దరు నడి వయసు వాళ్ళే. బండి మీద కూర్చున్న కుక్క అడ్డు వచ్చింది, పెద్ద స్పీడ్ కూడా లేరు, చాలా నిదానంగా ఉన్నారు. కుక్క అడ్డు వచ్చింది, బ్రేక్ వేసాడు, చిన్న బ్రేకే. ఆ బ్రేక్కి మామూలుగా ఇలా ఇలా అవ్వగాలంతే, ఇలా గుద్దుకోవాలి. ఆవిడ ఎలా పడిందంటే పక్కన కూర్చున్న ఆవిడ ఇలా తిరిగి కాలు కిందకు పెట్టి బ్యాలెన్స్ ఆపుకోలేక ఇలా పడింది, పడతాం తలగా పగిలిపోయింది. బ్లడ్ ఇలాగా స్ప్రెడ్ అయిపోయింది రోడ్డు మీద. ఇదేంట్రా బాబు ఎంత సింపుల్గా పడిపోయింది, పెద్ద బ్రేకో కాదు, పెద్ద స్పీడో కాదు అనుకుంటే ఎలా పడిపోయే అవకాశం ఉంది, అసలు కుదరదే. చాలా ఆలోచిస్తే ఆవిడ చెయ్యి బండి మీద కూర్చుంటే చెయ్యి పట్టుకోకుండా రిలాక్స్గా కూర్చుంది, రెండు చేతులు ముందు పెట్టి. అందుకు మళ్ళీ ఈ చెయ్యి వెనక్కి వెళ్ళి పట్టుకోవడానికి కుదిరే లోపల తిరిగి పడిపోయింది. కాలు కొన్ని హైట్ మనిషే, కాలు కూడా ఆవిడకి పెట్టింది కానీ ఆ కాలు కూడా తిరిగిపోయి పడిపోవటం వల్ల పడతా తలపైపోయింది. ఏ పాటిది జీవితం అనిపించింది నాకు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి ప్రభు వచ్చేసరికి మారు మనసుకు తగిన ఫలాలు మనలో సిద్ధంగా ఉండాలి, మనం ఫలించి ఉండాలి మనలో. ఇప్పుడు మనం ఈ గలతీలు రాసిన పత్రికలు 5వ అధ్యాయం 22వ వచనంలో ఇవన్నీ మీరు చదివారు. వీటిలో ఏదైనా 1-2 మిస్ అయితే అది కూడా కంప్లీట్ చేసుకుని మనం ఫలించి ఉండాలి. ఒక్కటి కూడా మనం మిస్ అవ్వకూడదు. ఆయన చూసినప్పుడు సంతోషంగా మనలో కనబడాలి ఈ లక్షణాలు. ఆయన సంతోషంగా మనల్ని తీసుకోవాలి, సంతోషంగా ఆయనతో మనల్ని తీసుకుని వెళ్ళాలి. దేవుడు అట్టి కృప మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా